నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలను చూసుకుంటే, పార్టీ అధ్యక్ష పదవులెక్కడ, అధికారంలోకి ఏడాది దాటినా కొలిక్కి రాని నామినేట్ భర్తీ, సమసాగత పదవుల్లోనూ అదే జాప్యం, నామినేట్కు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యేలు, ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యతపై కినుక, పార్టీ పదవ భర్తీలో అనేక సమస్యలు, ఎన్నికల కమిటీ వేసిన ఫలితం శూన్యం, పాలనలో చంద్రబాబు లోకేష్ బిజీ, కార్యాలయానికి సీనియర్లు దూరం, సమన్వయ భారమంతా పల్లాపైనే. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ ప్రధాన కార్పొరేటర్లు అధిక శాతం దేవాలయ కమిటీలకు నియమించలేకపోతున్న టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అధిష్టానం పెట్టిన నిబంధనలు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని తమకు నచ్చిన వారిపై ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం, పేర్లపై తెగని పంచాయతీలు, ఇలా పలు కారణాలతో సంస్థాగత పదవులు భర్తీ కూడా కొలిక్కి రావడం లేదు. కలిసి తిరిగిన వాడే సంపించాడంటే నమ్మలేకపోయా. అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక్ అనేవారు. అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందల్లో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత, ట్రంప్ సుంకాలకు నిరసనగా కాన్పూర్లో ప్లస్ కార్డులు తగలబెడుతున్న వస్త్ర వ్యాపారులు, సుంకాల నేపథ్యంలో భారత్ యోచన, తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం, అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు, భారత్ వాణిజ్య చర్చలు ఉండవు, టారిఫ్ల వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి అన్న ట్రంప్, రష్యా సొమ్ము కొనుక్కోకుండా ఆపేలా తీవ్ర ఒత్తిళ్ల యత్నం, మాంద్యం పొంచి ఉంది, సుంకాలంశంతో జోక్యం వద్దు, కోర్టులకు ట్రంప్ హెచ్చరిక, పుతిన్ మోడీ ఫోన్ చర్చలు, ట్రంప్ను ఎలా డీల్ చేయాలో చెప్తా, మాస్టర్ ప్లాన్ మాయా, విశాఖ కొండలను కొల్లగొట్టేందుకు నేడు వైసీపీ ఎత్తు, దానికోసం మిక్స్డ్ జోన్లోకి మార్చిన విధ్వంసం, రామానాయుడు స్టూడియోలోనూ లేఅవుట్, సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు, రిషికొండకు పర్యాటక పేరుతో టెండర్, తిరిగి నో డెవలప్మెంట్ జోన్లోకి తేవాలి, కూటమి సర్కారుకు పర్యావరణవేత్త వినతి, అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలము, ఓటర్ల జాబితాలో మోసాలెందుకు, జవాబు ఇవ్వకుండా మాకు బెదిరింపులా, బీజేపీ ఏజెంట్లా ఎందుకు పనిచేస్తున్నారు, ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహము, బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ, బెంగళూరులో జరిగిన ర్యాలీలో ఖార్గే, రాహుల్, సిద్ధరామయ్య, శివకుమార్, వేణుగోపాల్, ఓటు చోరీపై దేశవ్యాప్త ఉద్యమం, జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన, దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రజెంటేషన్, బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు, ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్కు పెడుతుంది ఈసీ వర్గాలు, వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ, సిజేఐ విజ్ఞప్తి మేరకన్న సుప్రీంకోర్టు జడ్జి పార్టీవాలా, కేసును పునరుద్ధరించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం, చట్టబద్ధ పాలన లేకుంటే న్యాయం అంతరించిట్లేనని వ్యాఖ్య, రసాయన ఎరువులకు నానో తోడు, పోషకాలు ఎక్కువ పర్యావరణానికి మేలు, రసాయన ఎరువుల్లో నష్టాలే ఎక్కువ, అధిక వాడకంలో మరిన్ని అనర్థాలు, నానో యూరియాలో 80 నుంచి 90% పోషకాలు, రసాయన యూరియాలో 30 నుంచి 40%, రసాయన యూరియా 75%, నానో 25% వాడుకోవడం మేలు. 4 హైకోర్టు అదనపు జడ్జీలకు శాశ్వత హోదా, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్, త్వరలో ప్రమాణం చేయనున్న
జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణమయ్, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ్. వాతావరణ గందరగోళం. వర్షాలపై చెప్పేది ఒకటి, జరిగేది మరొకటి. తప్పుతున్న వాతావరణ శాఖ అంచనాలు. వాతావరణంలో అమావాస్య మార్పులే కారణము. రాష్ట్రంలో ఇంత పరిస్థితి, ప్రజల్లో అయోమయం. కోటికి తగ్గేదిలే, అడిగినంత ఇస్తేనే ఫైలుపై సంతకం, లేకుంటే కొర్రీలతో కాంట్రాక్టులకు చుక్కలు. గిరిజన ఈఎన్ఏసి శ్రీనివాస్ నిర్వాకం. అక్రమ సంపాదనంతా అమెరికాకు తరలింపు. ఉజ్వలకు 12,000 కోట్లు 2025-26 సంవత్సరానికి కేటాయింపు. సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి 4,200 కోట్లు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 30,000 కోట్లు. కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే, రష్యాతో బంధం మరింత బలోపాతం, మోడీ పుతిన్ నిర్ణయం. ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామం. గాజా స్వాధీనం, ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ భద్రత కేబినెట్ ఆమోదం, ఖండించిన ప్రపంచ దేశాలు. సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చ ప్రసక్తే లేదు, ట్రంప్. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో రాజ్యాంగమే మార్గదర్శకమని ప్రకటిస్తున్న ఖార్గే, రాహుల్. ఇది వ్యవస్కృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో వీసీ రాజద్రోహం. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఇడిచిపెట్టమో రాహుల్. మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి. కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన. లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. నాపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి. 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు. కేటీఆర్ హెచ్చరిక. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు భరోసా నిర్ణయం. ఆ ముగ్గురు తప్ప అందరూ బాధ్యతలే. కుమార్తె అల్లుణ్ణి వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ, సిట్కు వాంగ్మూలం. భరోసా ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, సంతోషరావుల ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ట్యాపింగ్ భయంతో హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వినియోగించలేదన్నారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ శుక్రవారం దిల్కు సత్యగృహానికి వచ్చారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. నా వద్ద ఉన్న ఆధారాలతో సిట్కి నివేదిక ఇచ్చాను. మూసీ పునర్జీవమే వరదకు పరిష్కారం. నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు. నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద నీరు మూసీలోకి చేరేలా అనుసంధానం జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. సర్కారు భూములెన్ని, త్వరలో వివిధ శాఖల పరిధిలోని స్థలాలు లెక్కలు సేకరణ. డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా? అది సైబర్ మోసగాల సిమ్బాక్స్ దందా కావచ్చు. గోల్డెన్ ట్రయాంగిల్ ముఠాల సరికత్వ మాయా. సైబర్ మోసగాళ్ళు రోజుకు కొత్త విధానంలో పంజా విసురుతున్నారు. మీ సెల్ ఫోన్లో డేటా ఆఫ్లో ఉన్నా ఇంటర్నెట్ కాల్ కనెక్ట్ అవుతుందా అంటే లేదన్నదిగా మీ సమాధానం. కానీ అది కొంతవరకే నిజం. కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్. డిసెంబరు లేదా సంక్రాంతికి అపాయింట్మెంట్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాట్లు ఏకవంతం. కొత్త జోన్కి ఈహెచ్ఓడీల నియామకం జోరు. 30 ఏళ్లకు తీరిన పదోన్నతుల కళ. 3 దశాబ్దాల నుంచి తాత్కాలికంగానే సర్దుబాటు. నీటిపారుదల శాఖలో తొలిసారి పూర్తిస్థాయి ప్రమోషన్లు. 2,263 మందికి పదోన్నతలు. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న 123 మందికి డిఈలుగా పదోన్నత లభించింది. ఈఈలుగా ఉన్న 46 మందిని ఎస్ఈలుగా ఉన్న 8 మందిని సిఈలుగా ప్రమోషన్ చేశారు. ఇంకా చూసుకుంటే
ప్రాణాలతో జలగాటం. రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదకరంగా లేవల్ కలవట్లు, నీటి మట్టాన్ని సూచించే గేజులు, గైడ్ పోస్టులు లేవు. వికారాబాద్ జిల్లా తాండూరు కరుణకోట మార్గంలో బెల్కుటూరు వాగు ప్రవాహంలో రోడ్డు దాటుతున్న వ్యక్తి పరిస్థితి ఇది. ఇక్కడ ఒకవైపు వంతెన నిర్మిస్తుండగా తాత్కాలికంగా వాగులోని రోడ్డు నిర్మించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆధారింపు చెల్లింపులు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఆధారిత చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విడతల వారీగా విడుదల చేస్తున్న బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందేలా చూడడంలో ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి పేపర్ కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తురకా కిషోర్ ఎట్టకేలకు విడుదల. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని గురువారం హైకోర్టు ఆదేశం. టీడీపీ తొండాట. వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న పల్లెల్లో పోలింగ్ బూతుల మార్పిడి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు కుతంత్రాలు. నలపరెడ్డిపల్లి, ఎర్రబల్లి, కొత్తపల్లి, నల్లగొండవారిపల్లిలో మాయాజాలం. ఓటేసేందుకు ఎక్కువ మంది వెళ్ళకూడదనే ఎత్తుగడ. అల్లర్లు సృష్టించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకునేలా పన్నాంగం. గతంలో ఏ గ్రామం వారికి ఆ గ్రామంలో ఓటు, ఇప్పుడు బూతులను మార్చిన ఎన్నికల కమిషన్. ఈ కారణంగా దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. టీడీపీ కుట్ర రాజకీయానికి సహకరిస్తున్న అధికార గుణం. శాశ్వత న్యాయమూర్తులుగా 4: జస్టిస్ హరినాథ్, జస్టిస్ కిరణమై, జస్టిస్ సుమతి, జస్టిస్ విజయ నియామకం. రాష్ట్రపతి ఉత్తర్వులు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. వచ్చే వారం ప్రమాణ స్వీకారం. కోరు వదిలి కల చెదిరి. తీవ్ర ఒడిదొడుకుల్లో ఐటీ ఉద్యోగులు. కోర్ గ్రూపులు వదిలి సిఎస్సి వైపు పరుగులు. కొన్నేళ్లుగా అదే విధానం సాగడంతో మారిపోయిన పరిస్థితులు. నేడు ఏరికోరి పిలిచిన కంపెనీల ముందే నేడు జాబ్ కోసం క్యూలు. ఓటింగ్ కేంద్రాల మార్పుపై గరం. నల్గొండవారిపల్లిలో నిరసన. పోలింగ్ బూత్ పక్క గ్రామంలో కేటాయించడంపై ఆగ్రహము. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోండి. అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాస్తున్న పోలీసులపై కూడా. ఎమ్మెల్సీలకు రక్షణ కల్పించండి. మండల చైర్మన్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల వినతి. మద్యం కోసం తల్లి నత్తి చేసిన తనయుడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ తల్లిని తనయుడు హత్య చేశాడు. చెవి కమ్మలను బలవంతంగా లాక్కొని ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కర్నూలులో జరిగింది. ఇంకా చూసుకుంటే ఇంకపై రాష్ట్ర విద్యా విధానం, జాతీయ విద్యా విధానానికి మార్పు. టీడీపీ కుట్ర రాజకీయం. కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఫిర్యాదు. పోలింగ్ బూతుల మార్పుతో ప్రభుత్వం కుట్ర. అవినాష్ రెడ్డి. పోలింగ్ బూతు తరలిస్తే ఊరుకోమో. దివ్య. పులివెందుల పోలింగ్ కేంద్రాలు మార్పుపై గరం. పోలింగ్ కేంద్రాలను మార్చొద్దు. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోండి. చూస్తే 10 ఏళ్ల పాటు కొత్త కాఫీ ప్రాజెక్ట్. 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు విస్తరణ లక్ష్యం. గిరిజన దినోత్సవానికి ఒకరోజు ముందు హడావుడి ఉత్తర్వులు. ఆరోగ్య యూనివర్సిటీ ఇష్టారాజ్యం. రాష్ట్రంలో హడావుడిగా ఎంఏబీఎస్ కౌన్సిలింగ్. కన్వీనర్ కోటా రిజర్వేషన్లకు తగినంత సమయం ఇవ్వని పరిస్థితి. అగ్రి ల్యాబులకు జాతీయ స్థాయి గుర్తింపు. నెల్లూరులో జీవా సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ల్యాబ్కు గుర్తింపు. బాపట్ల ఎరువులు, కర్నూలులో పురుగుల మందుల ల్యాబులకు కూడా.
వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ గుర్తింపు. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు వర్షాలు. అమరావతి, విశాఖపట్నం, దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడ జీజీహెచ్లో అరుదైన న్యూరో సర్జరీ. రోగి మెదడు, రక్తనాళాల్లో పగిలిన కణితిని విజయవంతంగా శస్త్రచికిత్స. కోనసీమలో మద్యము నుంచి పిండేస్తున్నారు. పెద్దలతో సంబంధాలున్న సిండికేట్ తిరస్కరణ. దుకాణాలకు తాళాలేసిన మద్యం వ్యాపారులు రెండు వైపులా కూటమి నేతలే. ఓడరేవు పర్యటనకు రాష్ట్ర గవర్నర్కు స్వాగతం పలుకుతున్న ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు. ఏపీ కోకో బోర్డును ఏర్పాటు చేయాలి. రాష్ట్ర కోకో రైతుల సంఘం కూటమి తీరు నిర్వహిస్తూ అర్ధనగ్న ప్రదర్శన. కాణిపాకంలో హైకోర్టు న్యాయమూర్తులు. నందిగాంలో అర్ధరాత్రి అరాచకం. మహానేత వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ బరి తెగింపు. అధికారుల సహకారంతో కూటమి నేతలు కుట్ర. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేయించిన తనయుడు. ఆ గొడవ నా వ్యక్తిగతము. తిరుపతిలో దాడికి గురైన బాధితుడు పవన్ సెల్ఫీ వీడియో. పోలీసుల కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్న అనిల్ భార్య గీత. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. నమస్తే తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే, భారత్తో చర్చలు ఉండవు. టారిఫ్ వివాదం సద్దుమణిగే వరకు అంతే తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 5 దాటితే మెగులు నల్లగత్తే బుగ్గుల పడుతున్న నగరం. సాయంత్రం 5 దాటితే ట్రాఫిక్ చక్రబద్ధం. 5 సెంటీమీటర్లు మించి వాన పడితే నరకం. అన్నిట్లో ఏలు పెట్టి జారుకున్న హైడ్రా, చేతులెత్తేసిన జిహెచ్ఎంసీ పోలీస్. భారీ వర్షం పడితే హైదరాబాద్ ఆగమాగం. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో అవస్థల పర్వం. ఎవరికి వారుగా పోలీసు, జిహెచ్ఎంసీ, హైడ్రా. వాన నీటి నిర్వహణలో యంత్రాంగం విప్లవం. అత్యవసరాల్లో కనిపించిన లా అండ్ ఆర్డర్. ఇన్నాళ్ళు తమదే బాధ్యతలన్నట్టు హైడ్రా జీరాలు. తీరా వానలు మొదలయ్యాక పత్తా లేని వైనం. తమపై హైడ్రా పెత్తనమేముందన్న పోలీసులపై. గ్రేటర్ హైదరాబాద్ అధికారులది అదే ధోరణి. ఫలితంగా నరకం చూస్తున్న నగరవాసులు. రాష్ట్ర రాజధాని చిన్నపాటి వర్షం పడినా గజగజ వణికిపోతున్నది. భారీ వాన పడితే బెంబేలెత్తుతున్నది. రోడ్డుపై వరద చేరి ఎక్కడికక్కడే కిలోమీటర్ల కొద్దీ వాహనాలు స్తంభించబోతూ నగరవాసులకు గ్రేటర్ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నది. బడుగుల బీమాపై పిడుగు. బీఆర్ఎస్ తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళము. హైదరాబాద్లోని గోస్మహాల్కు చెందిన ఊబర్ డ్రైవర్ జి శ్యామసుందర్ ఆర్టీసీ బస్సు కింద చనిపోయాడు. డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు ప్రమాద బీమా కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కోసం 6 నెలల క్రితం శ్యామసుందర్ కుటుంబం దరఖాస్తు చేసుకున్నది. ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదు. డమ్మీ యూనివర్సిటీ సేక్ కోర్సులు. జర్మనీ సంస్థతో ఎంబీఏలో జేఇంటూ తప్పటడుగులు. ఒక చర్యతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు మరక. కేఎఫ్ఆర్యు సంస్థతో ఎంబీఏపై దుమారం. 2 ఫారిన్ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు. జర్మనీలోని టాప్ 3 యూనివర్సిటీ అంటూ ప్రచారం. అదే ఫౌండేషన్ యూనివర్సిటీ కాదంటూ ఫిర్యాదులు. అయినా స్పందించిన జేఎన్టీయూ అధికారులు. అలాగే ముందుకెళ్తే విద్యార్థులకు తీవ్ర నష్టం. సీతారామపై సీతాకన్ను. బీఆర్ఎస్ సాయంలో 70% పనులు పూర్తి. ప్రాజెక్టుపై కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. 5 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మిస్తే 5,000 ఎకరాలు సాగులోకి. ఏది ఎక్కరం సక్రం. కాంగ్రెస్ సర్కారు తీరుతో హైదరాబాద్ భాషలో సందిగ్ధం. కుప్పకూలిన రియాలిటీ. దానికి తోడు అక్రమేత ప్రాజెక్టులు.
కాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమిలో హోంపట్ మ్యాన్ మటన్ పేరుతో ఆ ప్రాజెక్టు కన్నెత్తి చూడని హైడ్రా. సర్కారు ఉదాసీనతపై కోర్టుకెక్కిన 4 ఎమ్మెల్యేలు. అందులో ప్లాట్లు కొనొద్దని ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి ప్రకటన. గోపనపల్లిలోని సర్కారు భూముల్లో ప్రైవేటు వెంచర్లు. గతంలో 15,000 కోట్ల ప్రాజెక్టులకు అక్రమని బట్టి. కడియమపై వేలాడుతున్న కత్తులు. గణపూర్లో రగులుతున్న అసలు కాంగ్రెస్. సింగారపు ఇందిరా కోసం ఏకమైన నాయకులు. ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వాల్సిందే డిమాండు. లేదనిసే కాంగ్రెస్ పార్టీ కథమైన అల్టిమేటం. కక్కులేక మింగుతున్న కడియం శ్రీహరి. తాజా అప్పు 1000 కోట్లు. ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కార్. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ 31,000 కోట్లు రుణ సమీకరణ. యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని పట్టి పీడిస్తుందే ఉన్నది. వర్షం పడుతున్న రైతులు సాగు పనులు వదిలి బస్తాల కోసం కుస్తీ పడుతున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా పోలుమాకుల వద్ద రైతులు యూరియా కోసం ఇలా చెప్పులు వరుసలో పెట్టి వేసి చూశారు. ఆన్లైన్ రైలు టికెట్కు కన్వెన్షన్ ఫీజు. నాన్ ఏసీ టికెట్కు 10 ప్లస్ జీఎస్టీ. ఏసీ టికెట్కు 20 రూపాయల పైనే. అక్క చెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ బాధుడు. రాఖీ పండగకు ప్రత్యేక ఛార్జీలు వడ్డింపు. 20 నుంచి 30% ఛార్జీలు పెంపు. లగల్చర్ల సినితల్లి గుర్తుందా? భూములు ఇవ్వనందుకు తన భర్తను జైలుకు పంపి తమపై దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ సర్కారుపై ఢిల్లీ దాకెళ్ళి పోరాడింది లగిల్చర్ల జ్యోతి. ఈ సమయంలో ఒక అన్నలా తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తమ తాండా మహిళలతో వచ్చి శుక్రవారం రాఖీ కట్టిన జ్యోతి. ప్రభుత్వం ఆ భూములు గుంజుకొని నా భర్తను కుటుంబ సభ్యులను జైల్లో పెట్టి పోలీసులతో దాడులు చేయించి దౌర్జన్యాన్ని దిగిన సందర్భంలో నిండు గర్భిణి అయిన నా బాగోలను ఓ సోదరులా కేటీఆర్ చూసుకున్నారు. నా బిడ్డకు భూమి నాయక్ అని నామకరణం చేశారు. అందుకే రామన్న కోసం లగచర్ల నుంచి ఈ రాఖీ తెచ్చిన జ్యోతి. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లు, 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.